డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం ఆగస్టు 18, 2025. దేవుని నుండి ఒక సూచన. కీర్తనలు 18:26. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. ఈనాటి దైవాంశము సద్భావము గలవారు. కీర్తనలు 15:1-2 యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మంచి ఆలోచనలు, మంచి మనస్సు గలవారిని సద్భావము గలవారు అంటాం. అనగా స్నేహపూర్వకమైన ప్రవర్తన కలిగి మంచి ప్రవర్తన, ఇతరులతో సామరస్యపూర్వకంగా ఉండడానికి ఇష్టపడేవారు సద్భావము గలవారు. ఇట్టి సద్భావము గలవారి ఎడల దేవుడు సద్భావము చూపుతాడు. అయితే కఠినుల ఎడల ఆయన వికటము చూపుతాడు. అపహాసకులను ఆయన అపహసిస్తాడు. దేవుని పరిశుద్ధ స్థలములో నిల్వగలుగువారు, ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఎక్కగలిగిన వారు వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టక నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉంటారు. దేవుడు దీనుల ఎడల దయ చూపిస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేస్తుంది. ఎవరైతే ఆయన యందు నిరీక్షణ పెట్టుకుంటారో వారు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకుంటారు. అట్టివారు పాపము యందు నిలువరు. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము లేవియాకాండము 26, 23, 24 వచనములు. శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచేదను. మీ పాపమును బట్టి ఇక 7 మిమ్మును దండించెదను. దేవుడు మనల దీవించి సద్భావం గలవారిగా ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీవు దీనుల ఎడల దయచూపు వాడవు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టక శుద్ధమైన హృదయము కలిగి ఉండుటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.